ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉండగా దేవునికి మొరపెట్టకుండా ఎట్లా ఉండగలం మనం? ఇంట్లో కొంచెమైన నెమ్మది ఉందా, శాంతి ఉందా, సమాధానం ఉందా? మరి ఆ సమాధానం ఇచ్చి ఆ దేవునికి మొరపెట్టుకోకపోతే ఇంకెవరికి మొరపెట్టుకుంటాం మనం? అయ్యా, మనం ఇలా ప్రార్థన చేస్తేనే దేవుని కనికరాన్ని చూడగలుగుతామని చెప్పి ఆ తల్లి ఆ రాత్రి తన ప్రార్థన ఆపకుండా కన్నీటితో ప్రార్థన చేస్తాము. నిరంతరం ఎవరైతే ప్రార్థన యొక్క విలువను, దాని ఫలితాలను గుర్తించి నిరంతరము ఎన్ని ఆటంకాలు వచ్చినా మానక ప్రార్థిస్తారో వారు గొప్ప ఫలితాలను చూస్తారు వాళ్ళ జీవితంలో. హల్లెలూయా. గొప్ప ఫలితాలు, మామూలు ఫలితాలు కాదు, చాలా శక్తివంతమైన ఫలితాలు చూస్తారు. అందుకే ప్రార్థన విలువ ఎవరికి తెలుస్తుందంటే ప్రార్థించటానికే తెలుస్తుంది. వినపడ్డదా? చాలామంది అంటారు, అరే నీకు